भिषजो भैषज्यं लेसन वेंकटरावस्य भैषज्यं विवृणुत वेंकटरावः किमर्थं मूर्छितः अभवत् विवृणुत వెంకట్రావ్ అలా వెంకట్రావ్ అని వచ్చిందంటే ఈ లెసన్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? భిషజో భైషజ్యం లెసన్. ఇక క్వశ్చన్లలో వెంకట్రావ్ వచ్చిందంటే వెంకట్రావ్ అనగానే డాక్టర్ అనేది మీకు గుర్తు రావాలి. డాక్టర్ గారి లెసన్ అనేది మీకు ఐడియా వచ్చేసి లెసన్ రాసేయాలి. ఓకేనా? పోయిట్ ఇంట్రడక్షన్లోకి వెళ్ళిపోతే భిషజో భైషజ్యం అను పాఠము శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారిచే రచించబడిన కథాయత్రి అను గ్రంథం నుండి స్వీకరించబడినది. వెంకట్రావు వైద్యం చేయుటకు నిరాకరించుట అలా సైడ్ హెడ్డింగ్స్ పెడుతూ రాయాలి. మీకు ఆల్రెడీ నేను ప్రతి లెసన్లో చెప్తున్నాను ఎలా రాయాలి ఏంటి అనేది. వెంకట్రావు అను వైద్యుని వద్ద కొందరు గ్రామ ప్రజలు ఒక బాలుని తీసుకొని వస్తారనమాట. ఒక చిన్న బాబుని తీసుకొని వస్తారు. హఠాత్తుగా సడన్గా ఆ బాబుకి యాక్సిడెంట్ అవుతుంది. ఒక వెహికల్ ఏదో యాక్సిడెంట్ అయ్యి ఆ బాబు నీరసించిపోయి మూర్చపోయి ఉంటాడు, అంటే కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాడు. వారు ఆ బాబుకి హెల్ప్ చేయమని ట్రీట్మెంట్ ఇవ్వమని చాలా వేడుకుంటారు. ఇంకా నా టైం అయిపోయింది, ఇంకా నేను డాక్టర్గా ఇక్కడ వర్క్ చేయలేను, ఒకసారి నా టైం అయిపోయిన తర్వాత ఎక్కడైనా నేను వర్క్ చేయను, మీరు రేపు తీసుకొని రండి లేకపోతే వెళ్ళండి అని వాళ్ళతో బాగా కోపంతో అంటాడనమాట వెంకట్రావు. ఇంకా టైం మేనేజ్మెంట్ గురించి మాకు తెలుసు, కానీ ఆపద వచ్చినప్పుడు హెల్ప్ చేసే సమయం వచ్చినప్పుడు హెల్ప్ చేయాలి అని ఆ విలేజర్స్ అందరూ అడుగుతారు. అప్పుడు వెంకట్రావు తిడతారు, ఓ మూర్ఖులారా, ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తారా, వేరే వాళ్ళ గురించి ఆలోచించారా? డాక్టర్ మీన్స్ అతను కూడా ఒక మనిషే, అతనికి కూడా రెస్ట్ అవసరం, మీరు వెళ్ళిపోండి అని అందరినీ విలేజర్స్ని తిడతాడనమాట. ఇంకా ఎంత రిక్వెస్ట్ చేసినా వెంకట్రావు అనే డాక్టరు అతనికి హెల్ప్ చేయడు, విలేజర్స్కి హెల్ప్ చేసి ఆ అబ్బాయిని చూడాడు అనమాట, ట్రీట్మెంట్ ఇవ్వడు. ఇంకా చేసేది ఏం లేక ఆ విలేజ్ పీపుల్ అందరూ రిటర్న్ వెళ్ళిపోతూ ఉంటారు, ఎక్కడైనా హాస్పిటల్ చూసుకొని వెళ్దామని. ఇంకా అందులోనే ఒక అతను ముందుకొచ్చి, అయ్యా మేము మా సెల్ఫిష్నెస్ చూస్తామని అంటున్నారు, కానీ ఈ బాలుడు ఎవరో కూడా మాకు తెలియదు, జస్ట్ అక్కడ యాక్సిడెంట్ అయి పడిపోయి ఉన్నాడు, మీరే మీ సెల్ఫ్ చూసుకుంటున్నారు, మీ స్వంత సుఖం స్వార్థం సెల్ఫిష్గా మీరే ఆలోచిస్తున్నారు, ఈ టైం ఈ జనరేషన్ అలాంటిది, ఎంత కాలం ఎంత భయంకరంగా ఉన్నది చూడండి అని ఆ ముందుకొచ్చి ఒక అతను వెంకట్రావుని తిడతాడు. అది విని వెంకట్రావు చాలా కోపంతో, మీరు చేసే మోసం ఎవరికి తెలియదు, మీకు చాలా ఉపాయాలు తెలుసు, ఈ పిల్లవాడు ఎవరో మీకు తెలుసు, కానీ డబ్బు ఇవ్వకుండా డబ్బు ఎగ్గొట్టేసి వైద్యం చేయించుకోవాలని మీరు ప్రయత్నిస్తున్నారు, లేకపోతే భటులతో మీన్స్ పోలీస్ వాళ్ళని పిలిచైనా నేను మిమ్మల్ని పంపిస్తాను బయటికి అని చాలా రూడ్గా మాట్లాడతాడు. ఇంకా చాలా కోపాన్ని అణిచిపెట్టుకుంటారు ఆ విలేజర్స్ మొత్తం. అందులో ఒక అతను, అదే యువకుడు, మళ్ళీ కోపాన్ని అణుచుకొని, మా శక్తి కొలది మేము ఎంత పే చేసేయగలిగితే అంత ఫీ పే చేసుకుంటాము, మీరు అట్లీస్ట్ బాబుని బయటికి వచ్చి చూడండి, అసలు ఆ బాబుని చూస్తే ఎవరికైనా బాధ అనిపిస్తుంది, ఒక్కసారి ఆ బాబుని చూడండి, ఎంతటి వారికైనా కూడా దయ జాలి కరుణ అనేవి పుడతాయి, ఇంత అనవసరంగా గొడవడి మా సమయాన్ని వృధా చేయకండి, ఒక్క 1 minute ఆ బాలుని దగ్గరకు వచ్చి చూడండి, ఒక్కొక్క నిమిషం ఆ బాలునికి టైం ఎక్కువ అయిపోతుంది అని అంటారు. అయినా వెంకట్రావు వినడు. ఇంకా వాళ్ళందరు విలేజర్స్ ఇక్కడ కాదు మనం వేరే చోటికి వెళ్దాం పదండి అని అనుకొని వెళ్తూ ఉంటే వెంకట్రావు అంటాడనమాట, పాపులేషన్ చాలా పెరిగిపోతుంది, ఒక కుక్క పిల్ల చనిపోతే ఏముంటుంది అలానే ఇక్కడ అనుకొని డోర్స్ గట్టిగా వేసేసుకొని లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకా వెంకట్రావు విషయానికి వస్తే వెంకట్రావు చాలా పేద కుటుంబంలో పుడతాడనమాట. అతని పేరు సుబ్బయ్య శాస్త్రి. అతని 5 years ఉన్నప్పుడే తల్లి చనిపోతుంది. కష్టపడి వెంకట్రావు చదువుకుంటాడు. ఇంకా టాలెంటెడ్ పర్సన్ కాబట్టి ఫ్రీగానే చదువుకొని విద్యావంతుడై చక్కగా డాక్టర్ అవుతాడనమాట. ఇతను చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకున్నాడు కాబట్టి తనకి కష్టం విలువ తెలుసు, అందరితో మంచిగా ఉంటాడని. ఇంకా తనకు ఒక వ్యాపారి, ఒక బిజినెస్ మ్యాన్ ఏం చేస్తాడంటే సుశీలనిచ్చి వివాహం చేస్తాడు. ఇంకా వెంకట్రావు చాలా డబ్బు సంపాదిస్తూ ఉంటాడు, డైలీ 2-3 thousand వరకు అలా. ఇంకా డాక్టర్ కాబట్టి చాలా డబ్బు సంపాదిస్తుంటాడు. వెంకట్రావు ఎలా అంటే తన తండ్రిని కూడా ఎవరో బిచ్చగాడని చెప్తాడు అందరికి. ఎవరైనా ఇంటికి వస్తే తన తండ్రిని చూపించి అయం కోపి యాచక అంటే అడుక్కునేవారు. అలా అంత దుర్బలమైన బుద్ధి అనమాట అతనిది. సో వాళ్ళకి ఒక సురేష్ అనే అబ్బాయి ఉంటాడు. వెంకట్రావుకి సుశీలకి సురేష్ అనే అబ్బాయి. సుశీల చాలా మంచిదన్నమాట.
వెంకట్రావు గారి భార్య చాలా మంచిది. సో సురేష్ అనే అబ్బాయి ఉంటాడు. ఆ వెంకట్రావు పనిచేసే ఊర్లో ఏదైనా హాస్పిటల్లో అక్కడికి ఒక మంజుహాసిని అనే ఒక జూనియర్ డాక్టర్ నియమితురాలవుతుంది. ఆమె కూడా వెంకట్రావుతో పాటే డాక్టర్ విద్యను నేర్చుకుంటుంది అన్నమాట. సో మెడిసిన్ చదువుతుంది. సో ఆమె మెడిసిన్ చదివింది ఆయనతో పాటే కాబట్టి, ఆయనే జూనియర్స్ కాబట్టి వాళ్ళే వచ్చి పలకరించాలి వెంకట్రావుని. ఎవరి దగ్గరికి వెంకట్రావు వెళ్ళి మీరు ఇక్కడ అపాయింట్ అయ్యారా, జాబ్ చేస్తున్నారా అలా అడగడు అనమాట. అంత ప్రౌడ్ వెంకట్రావుకి. సో అంత ప్రౌడ్గా అనుకుంటాడు ఆమెనే రావాలి, అడగాలి, నాకు విష్ చేయాలి, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అలా అని అనుకుంటాడు. అదే సమయంలో మంజుహాసిని వాళ్ళ హాస్పిటల్ నుంచి ఫోన్ చేస్తుంది, ఇక్కడ ఒక రోగికి చికిత్స చేయడంలో నాకు హెల్ప్ చేయండి రండి అని. అప్పుడు వెంకట్రావు డాక్టర్ డ్రైవర్ని కార్ రెడీ చేయమని చెప్తాడు. కారు పనిచేయడం లేదని, పాఠశాల ఉన్న వైద్యుని కుమారుడు సురేష్ని తీసుకురావాల్సి ఉందని డ్రైవర్ చెప్తాడు. ఇంకా ఆ మాటలకు వెంకట్రావుకి కోపం వచ్చేసి, కారు వర్క్ చేయట్లేదు సార్, సురేష్ని తీసుకురావడానికి వెళ్ళాలి అనగానే కోపం వచ్చేసి, ఇంకా త్వరగా కారు తీసుకొని రెడీ అయ్యి తీసుకురా కార్ని అని చెప్తాడు. ఇంకా ఎప్పుడూ లేనిది హాస్పిటల్కి వెళ్ళాలంటున్నాడు, కార్ రెడీ చేసి తీసుకురమ్మంటున్నాడు అని. అప్పుడు ఈయన ఏం చేస్తాడంటే ఇంకా సరే అనేసి డ్రైవర్ కార్ తీసుకొని ఎలాగో అలా రెడీ చేసుకొని వచ్చే వరకు వెంకట్రావు హాస్పిటల్కి వెళ్తాడు. హాస్పిటల్కి వెళ్ళగానే అక్కడ ముందు వచ్చిన గ్రామ ప్రజలే అక్కడ బాలుని పడుకోబెట్టుకొని ఉంటారనమాట. ఇంకా వెళ్ళి వెంకట్రావు బాలుని పరీక్షించగానే పెదవి విరిచి నిరాశనం వ్యక్తం చేస్తాడు. ఇంకా వెంకట్రావు సిగ్గుతో దుఃఖం కలుగుతుంది ఆయనకి. మంజుహాసిని చూసి తలదించుకుంటాడు. ఎందుకు అంటే ఆ యాక్సిడెంట్ అయిన అబ్బాయి అతని యొక్క కుమారుడు సురేషే కాబట్టి. ఈ విధంగా ధనం వలన వచ్చిన గర్వంతో వెంకట్రావు పవిత్రమైన వైద్య వృత్తికే మాయని మచ్చలాగా తయారై చివరకు తన కన్న కుమారుణ్ణి కోల్పోతాడని. సో సెల్ఫిష్గా ఉండకూడదు, ఎప్పుడైనా కూడా కొంచెం హెల్పింగ్ నేచర్ అనేది కూడా ఉండాలి. ఇంతలా సెల్ఫిష్ ఉంటే చూడండి, వాళ్ళ సొంత కొడుకుని అతను కోల్పోయాడు. ఇప్పుడు ఎంత బాధపడ్డా ప్రయోజనం ఉండదన్నమాట. ఓకేనా? సో ఇది తెలుగులో స్టోరీ, ఇటు ఇంగ్లీష్లో. అరే మూర్ఖాః సర్వదా స్వసు ఖచింతైవ యుష్మాకం అహో కరాలః కిలాయం కాలః. నేను సంస్కృత సెంటెన్స్ చదువుతూ మీకు స్టోరీ పెడుతున్నాను, మీరు ఇంగ్లీష్లో చూసుకోండి. క్షణే క్షణే కిల పరీక్షీయతే బాలస్య దశ అయం కోపి యాచకః తస్య మతే ధనమేవ సర్వప్రధానం. అన్నిటికంటే ధనమే మూలం అనుకుంటాడు వెంకట్రావు. నా బాలః కోప్యన్యః తస్య పుత్రః సురేష ఏవం. ఓకేనా? ఇది నెక్స్ట్ లెసన్. ఇంతవరకు తెలుగులో, ఇంగ్లీష్లో లెసన్. అండ్ నెక్స్ట్ ఇంకో మెటీరియల్లో నేను స్టోరీ చూపిస్తాను. ఇది నెక్స్ట్ ఇంకో మెటీరియల్ చూడండి. దీనికి సంస్కృత సెంటెన్స్ ఈ మెటీరియల్లో 3-4 లైన్స్లో ఇచ్చారు. వీలైతే ఇది రాయడానికి ట్రై చేయండి చదువుకొని. మార్క్స్ ఫుల్ మార్క్స్ 6 out of 6 మార్క్స్ పడతాయి. ఓకేనా? చక్కగా 2-2.5 పేజెస్ వచ్చే వరకు స్టోరీ రాయండి. ఇలా నేను 2 మెటీరియల్స్ స్టోరీ పెడుతున్నాను. మీకు ఈ 2 మెటీరియల్స్ స్టోరీ అవుతుంది, అండ్ యాజ్ వెల్ యాజ్ మీ మెటీరియల్, మీ కాలేజ్ వాళ్ళు ఇచ్చిన మెటీరియల్ కూడా అవుతుంది. సో అన్నీ చదువుకొని చక్కగా రాయండి. ఎగ్జామ్లో చక్కగా ప్రజెంట్ చేయండి. 6 out of 6 వచ్చే విధంగా రాయండి అందరూ. ఓకేనా స్టూడెంట్స్? బిషజో భైషజ్యం లెసన్ కంప్లీటెడ్.